సర్వశక్తిగల యేసు నామములో మీ అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగను మరి గతంలో నేను తెలిపినటువంటి అమూల్యమైన సంగతులను మరొకసారి చెప్పాలనే ఆశతో నేను చెప్పుకుంటూ ఒక జీవిత గాథ, ఒక ప్రత్యేకత సంతరించుకున్న జోనీ ఎరిక్సన్ జీవిత గాథని ఈరోజు చెప్పాలని నేను ఎంతగానో ప్రేరేపించబడ్డానండి. అది మీరు సంతోషపడతారని, ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు యేసు అంటే ఎవరు? జే ఈ ఎస్ యుఎస్. జే ఈజ్ ఫర్ జాయ్ గివర్, ఈ ఈజ్ ఫర్ ఇటర్నల్ లైఫ్ గివర్, ఎస్ ఈజ్ ఫర్ స్ట్రెంగ్త్ గివర్, యు ఈజ్ ఫర్ అన్కండిషనల్ లవర్, ఎస్ ఈజ్ ఫర్ సిన్స్ ఫర్ గివర్. అంటే జాయ్ గివర్ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, ఇటర్నల్ లైఫ్ గివర్ అంటే మరి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, స్ట్రెంగ్త్ గివర్ అంటే మన అధిక శక్తి సంపన్నుడుగా మనకి శక్తి ఇచ్చేవాడు, మరి అన్కండిషనల్ లవర్ యు అంటే అవధులు లేని షరతులు లేని ప్రేమ చూపేవాడు, సిన్స్ ఫర్ గివర్ పాపములను మరి క్షమించేవాడు. అంత అమేజింగ్ గాడ్ మనకున్నాడు. అయితే నేను గతంలో ఎప్పుడు నాకు ఇష్టమైన స్లోగన్ ఒకటే ఉంది. ఏంటంటే గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి, మదిలో క్రీస్తు ఉండాలి, చదువులో శ్రద్ధ ఉండాలి, ఇంటిలో పొదుపు ఉండాలి, సంఘంలో అదుపు ఉండాలి, ఉద్యోగంలో నీతి ఉండాలి, వ్యవసాయంలో ఓర్పు ఉండాలి, దైవ సేవలో పిలుపు ఉండాలి, క్రీస్తు రాకడలో ఎత్తబడాలి, హృదయములో క్రీస్తు ఉండాలి, చేతిలో బైబిల్ ఉండాలి, మోకాళ్ళలో నలుపు ఉండాలి, ముఖంలో తెలుపు ఉండాలి, మాటలో నిజాయితీ ఉండాలి, చూపులో స్వచ్ఛత ఉండాలి, క్రియలో యథార్థత ఉండాలి, పరిచర్యలో జాగ్రత్త ఉండాలి, పాటించుటలో ముందుండాలి, అన్నీ ఉన్నవాడే నిజ క్రైస్తవుడు. ఒక భక్తుడు చక్కటి ప్రార్థన చేశాడు. దేవా, నోవాహు వంటి నీతి, అబ్రహాము వంటి విధేయత, యోసేపు వంటి పరిశుద్ధత, మోషే వంటి నమ్మకత్వము, సమూయేలు వంటి యథార్థత, ఏలియా వంటి విశ్వాసము, యోబు వంటి ఓర్పు, దానియేలు వంటి ప్రార్థన, దావీదు వంటి క్షమాహృదయము, సొలొమోను వంటి జ్ఞానము, సమరయన వంటి ప్రేమ, పౌలు వంటి ఆత్మల భారము, తిమోతి వంటి పరిచర్య, కొర్నేలి వంటి దాతృత్వము, కుష్ఠరోగి కృతజ్ఞత, బుద్ధిగల కన్యక వలె సిద్ధపాటు ఉండాలి. నిజమే, ప్రపంచానికి ఈ రోజుల్లో మనకి కరోనా లేదు, కానీ గతంలో మనం ఇదే చెప్పుకున్నాం. ప్రపంచానికి లాక్డౌన్, క్రైస్తవునికి నీల్ డౌన్, కరోనాకి కౌంట్ డౌన్, సాతానికి గోడౌన్. అయితే మన శ్రమలు అనే అనుభవాల్లో చక్కటి మాట ఒక భక్తుడు ఇచ్చిన తలంపులు ఏంటంటే, మరి శోధనలు తర్వాత సువర్ణమే, క్షమలు పరిపూర్ణత, మరి ఒకదాని వంట ఒకటి దడుస్తాయి. మరి అవి ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ మరి విభజించి సఖ్యము కానివిగా ఉంటాయి. మరి ప్రతి పొడవైన చీకటి సొరంగం తర్వాత తేజోమయమైన వెలుగుంటుంది. అదేవిధంగా సుదీర్ఘమైన శ్రమలు విశ్వాసిని పరిపూర్ణత అనే గురువైపు నడిపిస్తాయి. కంసాల చేతిలో బంగారం పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పు కొలుములో మండాల్సిందే. కమ్మరివాని చేతిలో బంక మన్నుకు ఒక రూపు రావాలంటే అది కొమ్మబడాల్సిందే, కాల్చబడాల్సిందే. కొయ్యకు ఓ రూపు రావాలంటే రంపంతో కొయ్యబడాలి, ఉలితో చెక్కబడాలి. వజ్రం ప్రకాశించాలంటే నూరబడాలి. రాయి శిల్పంగా మారాలంటే అది సుత్తి దెబ్బలు తినాలి. మనం పరిపూర్ణతలో రావాలంటే శ్రమలు అవే మనకి ఆధారమైనవి. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి కనపడకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ మనం చేసే సాయం వల్ల జీవితంలో ఎవరికైనా సరే మనకు సంతోషం కలిగిస్తే చాలు. అందుకనే ప్రభు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నాడు. నిస్వార్థంగా చేసే సేవ దేవుడు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాడు. అయితే నేను ఒక 2 వాల్యూమ్స్ పుస్తకాలు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ తోటి నా మరి unicef.net వెబ్సైట్లో పెట్టిన దానిలో ఒక భాగంగా ఒక చిన్ని ఆర్టికల్గా నేను జోనీ ఎరిక్సన్ కూడా వేరే బుక్లో నవయుగ సైనికులని దానిలో మరి పొందుపరిచాను. అయితే ఆ జోనీ ఎరిక్సన్ గురించి తెలియని వారు లేరు. ఆయన వివరంగా మరొకసారి మీకు అందరికీ తెలియని వారు కూడా తెలుసుకోవాలనే ఆశతో, అవిడితనం మనకి అవరోధం కాదు. దేవుని సేవకుని తెలియడానికే
జోని ఎరిక్సన్ ఎవరనుకున్నారు? మనవలే త్రుళ్ళుతూ మరి కేరింతలు కొడుతూ వినోదాలతో ఆటపాటలతో ఆనందంగా గడపాలనుకునే ఒక అమ్మాయి. ఆమెకు తన ఈత కొట్టడం భలే సరదా. అమెరికా అమ్మాయి ఈత కోసం స్నేహితులు సముద్ర తీరానికి వెళ్ళింది. అలవాటు ప్రకారం కొంత ఎత్తు నుండి నీళ్ళలోకి దూకేది, అంతే ప్రమాదానికి గురైంది. ఆమె జీవితం తారుమారైంది. అంగవైకల్యం ఏర్పడింది. మన ప్రభువు చేసే అద్భుతాలు ఇవే కదా. అవిటితనంలో కూడా ఆమె ఒక చిత్రకారుడిగా తీర్చిదిద్దారు. తన మెడ వరకే తను పనిచేస్తాయి. మెడ నుంచి కింద భాగం అంతా చలనం లేని దానిగా ఉంటుంది. దానికి ఏ రకమైన చలనము కదలిక ఉండదు. కుటుంబం, బాల్య జీవితం. జూన్ ఎరిక్సన్ ఒక సాధారణ కుటుంబం చెందిన బాలిక. తండ్రి పేరు కూడా ఎరిక్సన్. మంచి కళాకారుడు. సాంకేతిక పరిమాణాలతో పరిచయం ఉన్నవాడు. ఓడలో నావికుడు. తన సొంత ఫామ్లో పశువులను పెంచేవాడు. గుర్రపు స్వారీ, శిల్పకళ, బొమ్మలు గీయడం, ఇల్లు కట్టడం ఆయన హాబీలు. ఆయన చేతి పనులు అందంగా వాళ్ళ ఇంట్లో వేలాడుతూ ఉండేవి. జోని అక్కలు లిండా, క్యాతి, జేలు. వారికి అనురాగపూరితమైన కుటుంబం. వారి నాన్నగారు పలు చోట్ల తీసుకెళ్ళి వెళ్ళేవాడు. ఎడారి కొండల్లో నడిచి వెళ్ళేటప్పుడు భూగోళ శాస్త్రాన్ని బోధించేవాడు. వివిధ రకాలైన జంతువులు నడిచిన అడుగుజాడల్ని గుర్తించే విషయాలను వివరించేవాడు. పిల్లలకు చిన్ననాటి నుండి గుర్రపు స్వారీ అలవాటు చేశాడు. జోని తల్లికి తండ్రి వల్లే మంచి అభిరుచులున్నాయి. ఆటపాటలంటే ఇష్టం. పిల్లలకు టెన్నిస్ ఆట నేర్పింది. అందరూ కలిసి ఈతకు వెళ్ళేవారు. దేవుని అందులో భయభక్తులు పెంచారు. యంగ్ లైఫ్ రిట్రీట్ పాల్గొనేవారు. ఆ రిట్రీట్లో జోని 15 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసు పాపుల కొరకు మరణించాడని, తను రక్షించడానికి లోకానికి వచ్చాడని తెలుసుకున్నది. యోహాను 10:10 ఆయన యేసు మనకు సమృద్ధి జీవితాన్ని ఇచ్చాడని తెలుసుకున్నది. కొంతమంది యవనస్తుల రిట్రీట్లో పాల్గొన్నారు. కాలేజీలో సీటు వచ్చిన సమయంలో రక్షణ పొందిన అనుభవంలోనే ఈ ప్రమాదం ఆవిడకి సంభవించింది. అయితే ఆ ప్రమాదం హాస్పిటల్ జీవితం. జోని ఈత కోసం నీళ్ళలోకి దూకగానే తల నీటి అడుగు భాగంలో ఉన్న నేలకు బలంగా కొట్టుకుంది. శరీరం అదును తప్పింది. కాళ్ళు చేతులు కదలటం లేదు. లేవడానికి ప్రయత్నిస్తుంది. భుజం కింద నుంచి శరీరం యొక్క కింది భాగాలు కదల్చలేకపోతుంది. హాస్పిటల్ చేర్చారు. డాక్టర్లు ఆమె ఎముకల్లో 4-5 వెన్నుపూసలు విరిగాయని చెప్పారు. అందువల్ల ఆమె జీవితాంతము నడవలేదని డాక్టర్లు చెప్పేశారు. ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆహారం నోటి గుండా కాకుండా నరాల ద్వారా ఎక్కిస్తున్నారు. చాలా బలహీనరాలై పల్చటి పలుచటి తోలు కప్పిన అస్థిపంజరంలాగా ఉంది. ఆమె స్ట్రక్చర్ ఫ్రేమ్లో అమర్చారు. ఫుల్ బుక్ నేను వెబ్సైట్లో ఉందండి. డిక్ అనే స్నేహితుడు అంతా మనం మేలు కొరకే సమకూడి జరుగుతాయి అని బైబిల్ వాక్యంతో ఓదార్చాడు. దేవుని వాగ్దానాన్ని కీర్తనలు 23 యెహోవా నా కాపరి గుర్తుకు తెచ్చుకోమన్నారు. ఈ విధంగా ఆమె డిక్ సహాయంతో దేవుని వాక్యంతో ప్రార్థనతో ప్రోత్సహించబడుతుంది. నా యాక్సిడెంట్ నా విశ్వాసానికి పరీక్ష. నన్ను బాగు చేయడానికి నీకు నిజంగా ఇష్టం అనుకుంటాను, కృతజ్ఞతలు అని ప్రభువును ప్రార్థించింది. రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించారు. అవయవాలను తిరిగి అదుపులోకి తీసుకుని వచ్చే ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. అక్కడి నుంచి ఆమె గ్రీన్ ఓక్స్ రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించారు. అక్కడున్న వారంతా చక్రాల బండి మీదనో, స్ట్రక్చర్ ఫ్రేమ్లోనో, మంచం మీదనో జీవం లేనట్టు పడున్నారు. ఎంతో ఆశ నిరీక్షణతో వచ్చినామా వారిని చూడగానే నిరుత్సాహపడిపోయింది. జోసెఫ్ అనే ఫిజికల్ థెరపీ మిక్కిలి ఓపికతో ఆమె కాళ్ళను చేతులు తిప్పుతూ వ్యాయామం చేయించేవాడు. ఉదయం, మధ్యాహ్నము టీవీ ప్రోగ్రామ్స్, ఆటల పోటీలు, నాటకాలు చూస్తూ గడిపేది. స్నేహితులు దైవవాక్యంతో ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. చర్చిలో అందరూ జోని కొరకు ప్రార్థన చేసేవారు. వచ్చిన చేతుల్లో దేవుడు తప్పకని స్వస్థపరుస్తాడని ధైర్యంతో నమ్మకంగా చెప్పేవాళ్ళు. ఫిజియోథెరపీ చేసిన వ్యాయామం వల్ల కూర్చోవడం అలవాటైంది. డయానా ఆమె స్నేహితురాలు దేవుని గ్రంథంలో నుండి దైవజనుల శ్రమలను, ఇర్మియా, యోబు గురించి వినిపించేవారు. స్వతహాగా పనులు చేసుకోవడం నేర్పేవారు. వైద్యాన్ని థెరపీలో పాల్గొని ఎలా నోటితో పెన్సిల్ పెట్టుకొని ఏ విధంగా పెయింట్స్ చేయొచ్చో అది నేర్చుకోమన్నారు. ఆ జీవిత పరమార్థం వీరి తలాంతులను ఉపయోగించుకోవాలి, అవిటి తనానికి కూడా అర్థం ఉందని ప్రోత్సహించారు. జోని బొమ్మలు వేయడం పటంలో చూడండి. జోని డయానా మాటలను మొదట తిరస్కరించిన నోటితో పనులు చేయడానికి ఒప్పుకుంది. పెన్సిల్ నోట్లో పెట్టుకుని పళ్ళ మధ్య బిగించి పట్టుకుని రాయడం కష్టమే.
మరి మొదట్లో గీతలు తీయడం, సున్నాలు చేయడం మొదలుపెట్టింది. క్రమంగా అక్షరాలు రాయడం నేర్చుకుంది. మరి క్రిస్ బ్రౌన్ జోనీలోని కళను వెలుగు తీయడానికి ప్రయత్నించారు. ఆమె చిన్నతనంలో గీసిన బొమ్మలను చూపించారు. సృజనాత్మకమైన నీలో ఉంది. ఆ పింగాణి బిళ్ళలపై అందమైన రంగులు వేయించి మరి చక్కని మంచి ప్రజెంటేషన్స్ వస్తువులు తయారు చేయించారు. తన స్నేహితులకు, బంధువులకు జోనీ ఎరిక్సన్ బహుమానాలు తయారు చేసి అర్పించింది. మరి క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి అన్ని బర్త్‌డేస్‌కి గ్రీటింగ్ కార్డ్స్ చేస్తూ అక్కడ పీటీఎల్ అంటే ప్రైజ్ ద లార్డ్ అని రాసేది. అది చాలా ప్రపంచవ్యాప్తంగా అవి చాలా విలువగా అందరూ అందుకునేవారు. అయితే విహారయాత్రకు వెళ్ళకముందు ఆళ్ళ నాన్నగారు జోనీకి బొమ్మలు గీయడం నేర్పారు. అది గుర్తుకు తెచ్చుకొని క్రిస్ తెచ్చిన మట్టి ముద్ద తీసి గీతలు గీసి బొమ్మను తయారు చేసింది. ఆమె గుర్రం మీద కూర్చున్న వేటగాడి బొమ్మ. క్రిస్ వారిని చూసి ఆమెలోని అద్భుతమైన నిపుణతను నేర్చుకున్నాడు. ఈ విధంగా చిత్రకళను మెరుగుపరుచుకుంటూ గీసిన బొమ్మల మీద పీటీఎల్ ప్రైజ్ ద లార్డ్ అని సంతకం చేస్తూ వచ్చింది. ఆమె స్వరూపం కూడా మరి డయానాల వల్ల శ్రద్ధ వల్ల మార్పు వచ్చింది. జుట్టు దువ్వి మంచి బట్టలు తొడిగి అందంగా కళకళలాడేలాగా చేసేవారు. ఆధ్యాత్మిక జీవితం మరి స్టీవ్ ఎస్టెన్ అనే యువకుడు తన వాక్యంలోని ఆధ్యాత్మిక విషయాలను, దేవునిపై ఆమె గల విశ్వాస జీవితాన్ని, ప్రభు శక్తిని గురించి వివరించి చెప్పేవాడు. సహజంగా భక్తి గల అమ్మ నిర్మల అన్నీ చక్కగా నిర్వహించడానికి, నేర్చుకోవడానికి తలపెట్టింది. శరీరంలో మార్పు లేకపోయినా నోటితోటి తన పనులన్నీ ధైర్యంగా చేసుకోగలిగింది. ప్రభు కొరకు శ్రమలు అనుభవించవలనని పిలుస్తారని ఫిలిప్పి 1:29 వాక్యాలు, 1 పేతురు 4:12లో క్రీస్తు మహిమ బాధల్లో పాలువేరినట్టు ఆనందించాలని కూడా, రెండవ రాకడకు వచ్చిన విషయాలు కూడా, మరి కొలస్సీ 3లో ఉన్న పైవాటి మీద లగ్నం ఉంచటం, బైబిల్ వాక్యాలు ధ్యానిస్తూ కంఠస్థం చేసేది. మరి స్టీవ్ ప్రోత్సాహంతో జోనీ తన సాక్ష్యాన్ని చర్చిలోని యువతి యువకులకు పంచుకునేది. మరి స్టీవ్ ప్రోత్సాహంతో గోథార్డ్ సెమినార్కి కూడా డయానా జేల్ తోటి ఫిలడెల్ఫియా వెళ్ళింది. 2 సంవత్సరాల తర్వాత చక్రాల కుర్చీపై తిరుగుతూ మేరీల్యాండ్ యూనివర్సిటీ కాలేజీలో చదువుకై చేరింది. డయానా ఆమెతో వెళ్ళి నోట్స్ రాసి పెట్టేది. జోనీ పబ్లిక్ స్పీకింగు, ఓరల్ ఇంటర్ప్రిటేషన్, వాయిస్ డిక్షన్ అనే మరి సబ్జెక్టులు కూడా చదివేసింది. ఎంత అవిటితనమైన తనకి చదువుకోవడానికి ఏది ఆటంకం రాలేదు. జోనీకి సంగీతంలో అభిరుచి ఉంది. తన స్నేహితులతో పాటు పాట పాడే బృందంలో చేరింది. స్టీవ్ ఆమెకు ఆధ్యాత్మిక మార్గదర్శి. ఆత్మీయంగా బలపరుస్తూ శ్రమలను స్నేహితులుగా భావించి ఆహ్వానించాలని, యాకోబు పత్రికలో ప్రతి విషయంలో థ్యాంక్ఫుల్గా ఉండాలని చెప్పేవాడు. నీ దేవుని కృప మనకు చాలు అనే పౌలు మాటలు గుర్తుకు తెచ్చి ప్రభు ప్రేమను జ్ఞాపకం తెచ్చేవాడు. ఒకసారి చిత్రకళా ప్రదర్శన జరిగింది. చిత్రకళలో జోనీ అనుభవం కనబడసాగింది. తను చేసిన బొమ్మలు, కళలోని నిపుణతను మిగతా వారు చేసిన బొమ్మలతో పోటీ పడాలని ఆశించింది. ఆ విధంగానే ఆమె బొమ్మల్ని ఒక ఎగ్జిబిషన్లో ప్రదర్శించినప్పుడు గర్వపడింది. మిల్లర్ తండ్రికి పరిచయమైన వ్యక్తి బాల్టిమోర్ నగరంలో ఒక చిన్న రెస్టారెంట్లో జోన్ బొమ్మలు ప్రదర్శించడానికి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మరి తను మరి ఆ డబ్బు కూడా సమకూడింది. పీటీఎల్ ఎందుకు సంతకం చేశారని అడిగినప్పుడు ప్రైజ్ ద లార్డ్, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమించే వారికి అన్నీ మేళ్ళే జరుగుతాయి అని ఆనందంగా చెప్పింది. ఈ విధంగా జోనీ స్త్రీల సమాజంలో, స్కూళ్ళల్లో, చర్చ్ గ్రూపుల్లో మరి డ్రాయింగ్స్ ప్రదర్శించడమే కాక వారితో పాటు తన సాక్ష్యాన్ని పంచుకునే అవకాశం కలిగింది. టెలివిజన్, రేడియో ప్రోగ్రాంలో ఎక్కువైనాయి. ఇండియా కూడా ఈ మధ్య వచ్చారు. గ్రీటింగ్స్ కార్డులు తయారు చేసి అమ్మేది. కొందరు స్నేహితులకు లోగోస్ బుక్ స్టోర్ ప్రారంభించారు. జోనీ డ్రాయింగ్స్ అమ్మటానికి కేంద్రంగా ఉపయోగపడింది. క్రీస్తునందలి విశ్వాసము, దేవుని అందరి శక్తిని తెలుపుతూ తన సాక్ష్యాన్ని క్లుప్తంగా రాసి పత్రికలకు ప్రింట్ చేసి ఎగ్జిబిషన్కి వచ్చే వారికి పంచేది. న్యూయార్క్ టెలివిజన్ వారు ప్రోగ్రాము జోనీని ఆహ్వానించారు. ఆమె తన జీవిత గాథ వినిపించి డ్రాయింగ్స్ చూపాలని కోరారు. లక్షల మంది ఆ టీవీ ప్రోగ్రాం ద్వారా ఆమె ఇంటర్వ్యూను అమెరికా దేశం అంతా ఒకే సమయంలో విన్నారు. దేవుడు తన సేవాప్రతిని సాక్ష్యమిచ్చే అవకాశాలని విశాలపరిచారు. అమెరికాలోని అనేక నగరాల్లో ఆమెకు ఆహ్వానాలు వచ్చాయి. దేవుడు ప్రతి వారిని ప్రేమిస్తాడు. ఆయనకి ఏ భేదం లేదు. అవిటితనం ఒక కారణం కాదు. అందరిలో ఉన్న తలాంతులు వెలికి తీసి
ఆయన మహిమార్థం వాడుకునేలా చేస్తాడు. శ్రమలో సంతోషించడం పౌలుకి ఎలా సాధ్యమైందో జోనికి కూడా నేర్చుకోవడానికి ఈ కష్టాలు, బాధలు మరి క్రీస్తు మహిమ ఘనత కలిగిస్తాయని పూర్తిగా నమ్మింది. ఈ రకంగా మరి ఈ జోని ఎరిక్సన్ జీవితం మరి ధన్యమైంది. మరి ఇటువంటి అవిడితనాన్ని కూడా ప్రభు వాడుకొని మరి పరిపూర్ణమైన భక్తిగల స్త్రీగా జీవించటానికి దేవుడు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మనం కూడా స్ఫూర్తి పొంది శ్రమల్లో ఆనందిస్తూ దేవుని వైపు చూడటానికి ఈ జోని ఎరిక్సన్ జీవితం ఎంతగానో దోహదపడుతుందని నా నమ్మిక. ఇది మీకు ఆనందకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలని మనసారా కోరుతూ ముగిస్తున్నాను. ఆమేన్.